అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మత్స్యకారులకి ఆస్తిగా ఉండాలి, మీ అందరికీ కూడా జీవనోపాధికి ఒక ఫిషింగ్ హాబ్ ఉండాలని చెప్పి మన జగనన్న మీకు జుబగదెనుగు 70 ఎకరాలు 300 కోట్లతోటి ఫిషింగ్ హాబ్ కట్టించి ఈరోజు మీ ముందుకి ఈ జుబగదెనుగు ఫిషింగ్ హాబ్ని ఈ ప్రభుత్వం 30 ఎకరాలు ప్రైవేట్ కంపెనీకి ఇస్తుందని తెలిసి ఈరోజు మీకు అండగా నిలబడేదానికి ఈరోజు జగనన్న ఇక్కడికి వచ్చినాడు. అందుకు ముందుగా జగనన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఫిషింగ్ హార్బర్కి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చిన వేదిక మీద వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గ్రామ కాపులకి, పెద్దలకి, మత్స్యకార యువతీ యువకులకి, కావలి నియోజకవర్గ ప్రజలకి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈరోజు మత్స్యకారుల కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ ఎవరైనా ప్రారంభించాలంటే అది ఒక్క జగనన్నే అని ఈరోజు మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సువిశాల తీర ప్రాంతంలో అనేక పోర్ట్లు ఈరోజు ప్రారంభించిన ఘనత, కంప్లీట్ చేసిన ఘనత జగనన్నదని మరొకసారి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న మీకు ఫిషింగ్ హార్బర్ కట్టిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగనన్న 95% పైసలకు ఇక్కడ వర్క్స్ కంప్లీట్ చేస్తే మిగతా 5% కూడా కంప్లీట్ చేయకుండా ఏ విధంగా వదిలేసాగో, ఏ విధంగా మత్స్యకారుని ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. అంతేకాదు ఈరోజు అటువంటి ఫిషింగ్ హార్బర్ని స్వప్రయోజనాల కోసం ప్రైవేట్ వారికి సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే వారికి 30 ఎకరాలు ఇవ్వడం ఎంత మాత్రం సబబని కూడా మేమంతా అడుగుతా ఉన్నాం. ఈరోజు మా మత్స్యకారులంతా కూడా చాలా బాధపడుతున్నారన్నా. ఎందుకంటే మీకు ఇచ్చిన ఈ ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని ఈరోజు మా మత్స్యకారులంతా కూడా మీకు విన్నవించుకునే దానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాగనా. తప్పకుండా వాళ్ళందరికీ మీరు న్యాయం చేస్తారని ఈరోజు వాళ్ళంతా కూడా ఆశిస్తున్నాగనా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు మా కావలి నియోజకవర్గానికి పక్కనే రామాయపట్నం పోర్టు గడిస్తున్నాగనా. ఈరోజు దానివల్ల ఈ పక్కంతా కూడా అభివృద్ధి అనేది ఈరోజు జరిగేదానికి ఆస్కారం ఉందన్న. కానీ ఈ ప్రభుత్వంలో జరగటం లేదు. మాకు మళ్ళా మీరు తప్పకుండా ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మీ ద్వారానే సాధ్యం అనేది మా నమ్మకం. అందుకే మా మత్స్యకారులంతా కూడా మళ్ళా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి ఎదురు చూస్తున్నాగనా. కాబట్టి తప్పకుండా మీరు మంచి చేయాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మా మత్స్యకారులకు అండగా ఉంటాయని ఆశతో ఈరోజు ఇక్కడికి వచ్చినాగని కూడా తెలియజేస్తూ ఇప్పుడు